పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మరో వారం రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడే నిన్న తీర్మానం కూడా జరిగింది. 42% బీసీల రిజర్వేషన్ పెంచాలన్న అంశం పైన తీర్మానించి కేంద్రానికి పంపించాం. కేంద్రం స్పందిస్తే ఏం కాదు, కాకపోతే మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో అందరూ చూస్తుండగానే ఈ మాట చెప్పుకొచ్చారు. అంటే ఒకవేళ కనుక 42% రిజర్వేషన్ ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా నిరూపించుకోలేకపోతే గ్రామ పంచాయతీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేజారిపోయే అవకాశం ఉంది. దానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోతే కనుక పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి పార్టీ పరంగా టికెట్లు ఇచ్చేటువంటి ఎన్నికలు ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు. సో టికెట్ల వారీగా ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ని ఇంటర్నల్గా పార్టీ పరంగా అమలు చేసి ఆధారితంగా టికెట్లు అనౌన్స్ చేసి ఆ టికెట్లను మేము ఇచ్చామని చెప్పి చూపించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నమే చేస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికలపైన స్పీడప్ చేస్తోంది ఎన్నికల సంఘం. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తి స్థాయిలో ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చేసింది. బీసీ గణన జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తోంది. పార్టీ పరంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే పార్టీల పరంగా బీసీలకి రిజర్వేషన్ అమలు చేయాలని విపక్షాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయబోతున్నారు. అసెంబ్లీ వేదిక కూడా సవాలు చేశారు. మరి ఎలా ఉండబోతో చూడాల్సిన అవసరం అయితే ఉంది.